హాయ్ గైస్. మేము క్యాలిఫోర్నియాలో ఉంటున్నాం. కోకాపేట ఆంటీ లైఫ్ అది చేయొద్దు అందుకే. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. నా ఫ్రెండ్స్ జడ్జ్ చేస్తారు గైస్ వ్లాగ్స్ చేసినప్పుడల్లా. బట్ హాయ్, వెల్కమ్ బ్యాక్. మా స్నేహితులు అలా చూపియద్దా? స్నేహితులు ఎందుకు చూపియద్దు? గలీజ్గున్నాము. బాగున్నారు, ఏం కాదు, కత్తిల్లా ఉన్నారు. ఐబ్రోస్ లేదు, ఎంత చండాలంగా. కళ్ళకి మీరు ఎప్పుడు బాగుంటారు. సో ఏం లేదు గైస్, ఇవాళ ప్లాన్స్ ఏం లేవు. సండే ఖాళీ అందరం. రెడీ అవుతాం న్యూ ఇయర్ కి. ఆ రోజు తీస్తే ఈ రోజు తీస్తే క్యాజువల్ డే ఇన్ మై లైఫ్ అని పెడతా. సో ఇవాళ సండే, చిన్న పని ఉంది. దాని తర్వాత లంచ్ బయట తిందామని రెడీ అయ్యి వచ్చాము బయటికి. బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నాం బస్ కోసం. ఐబ్రోస్ చేపిద్దాం, 2 వీక్స్ అవుతే చేపిద్దాం. న్యూ ఇయర్ కొంచెం మంచిగా డ్రెస్సింగ్ వేసి మంచిగా రెడీ అయ్యి నాకు వస్తే మాత్రం ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మీరు మమ్మల్ని చూస్తే మేము ఏదో ఇంటలెక్చువల్ కాన్వర్సేషన్ పెట్టుకుంటున్నాం అనుకుంటారు జనాలు. మా కాన్వర్సేషన్స్ ఇవి: మల్లెపూలు, చీరలు, దండలు. కాదురా, మల్లెపూలు అన్నది. మల్లెపూలు డ్రెస్ మీద పెట్టుకుంటారా, చీర మీద పెట్టుకుంటారా? సో చీర కడతా అంటున్నాం. ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. చీర మీద మల్లెపూలు పెడతావా? చీర వేసుకున్నాక చీరకి లైక్ మల్లెపూలతో స్టైల్ చేద్దాం అనుకుంటున్నాం. సో చూద్దాం. ఇది మౌనిక చెప్పింది, చీర కట్టుకుందాం ఫస్ట్ రోజు అని. గుర్తుపెట్టుకోండి, న్యూ ఇయర్ వ్లాగ్ కూడా తీస్తాను. ఆ వ్లాగ్ లో మౌనిక చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకోపోతే బ్లాగ్ చేయండి మౌనికని. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పెడతాను, బ్లాగ్ చేసేయండి అందరూ. మౌనిక ఫిక్స్ అయింది న్యూ ఇయర్ కి. అండ్ ఎవరైనా సింగిల్ అబ్బాయిలు ఉంటే కొంచెం చాలా మంది అడుగుతున్నారు చదువుకుంటే ఏమైనా ఉపయోగాలు ఉన్నాయని. ఎందుకు లేవండి? నేను మంచి ఆటగాడిగా స్థిరపడ్డానంటే దానికి కారణం చదువు. మా పాప సింగిల్. సో సింగిల్ అబ్బాయి అండి, లవ్ లైఫ్ లో ఫెయిల్ అయినా కూడా ఈజీగా మూవ్ అయ్యే వాళ్ళు ఉంటే మా మౌనిక చెప్పండి. ట్రూ. మా మౌనిక చాలా ఈజీగా మూవ్ ఆన్ అవుతుంది. ఈజీగా మూవ్ ఆన్ అయ్యేలా చేస్తుంది మనుషులు. లేదండి చూసారా పర్ఫార్మెన్స్? చూసారా సార్ డబుల్ యాక్షన్? చూసారా సార్ పర్ఫార్మెన్స్? సో అలా ఉంటుంది. అది అందరం సింగిల్ గైజ్ ఇంట్లో. ఏదో వీడియో కోసం అని కాదు గైజ్, అందరం సింగిల్ ఇంట్లో. ఇట్స్ ఓకే, సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం మేము బాగా. ఇనఫ్ ముచ్చట్లు. బస్ వచ్చాక I'll see you guys again. చేంజ్ లేవు తమ దగ్గర, అందుకే చూడండి నాటకాలు ఆడుతున్నాం కదా, కథలు చెప్తున్నామకి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ప్యారడైస్కి వచ్చాము. హాయ్ గైస్. ఎవ్రీ సండే ఏదో ఒకటి చేసి పెడతా అన్ని వ్లాగ్స్ ఉన్నాయి, అవన్నీ పెడతా. ఇప్పుడు నేను మా అక్కకి ఒకటి పంపించాను రీల్, చూపిస్తాను. నువ్వు కానీ నేను కానీ మిమ్మల్ని తీస్తున్నా నేను. మా వద్దు, మా అట్లా చేయొద్దురా. 65 ఆర్డర్ చేసాము స్టార్టర్స్కి. నేను యాజ్ యూజువల్ పన్నీర్ దమ్ బిర్యానీ, వీళ్ళు చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. ఆ ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. చాలా ఆకలి వేస్తుంది. పొద్దున్నే ఏం తినలేదు. వి డిడ్ంట్ ఈట్ ఎనీథింగ్, సో వి ఆర్ హంగ్రీ. పన్నీర్ 65 గైస్ వచ్చింది. కొత్త యూట్యూబర్ గైస్, మౌనిక కొల్లా యాదవ్ అని. సబ్స్క్రైబ్ చేసుకోండి. జై అతి జై. ఆమె అతి చేయమంటే అదే ఇంకెక్కువ చేస్తారు. అవుట్ ఆఫ్ 10 రేటింగ్ 10. పన్నీరా 9/10 ఇస్తారు. 9 చాలా బాగుంది. బిర్యానీ వచ్చింది. మనుషులు ఎందుకు ఇలా నవ్వుతున్నారని అనుకుంటున్నాను. ఆనియన్స్ తీసుకురాలేదని ఈ పిల్ల ఆనియన్స్ తీసుకురాలేదని గట్టిగా అందరూ ఆనియన్స్ గట్టిగా అరిచింది. అందరూ ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా.
కాదు చేసి ఇచ్చింది. అరే వాటర్ ఉంది కదా చూస్తే పెట్టినట్టున్నా అలా తెలిసి తీసుకురావండి. సాటర్డే సండే ఇక్కడ 1799కి బఫే ఉంటుంది. మేము అది తీసుకోకుండా ఎవరు బిర్యానీలో ఆర్డర్ చేసుకుని బొక్క పెట్టుకున్నాము. ఇక్కడ ఉన్నంత బెస్ట్ పన్నీర్ బిర్యానీ ఇంకెక్కడ ఉండదు. ఐ మీన్ దిస్ ఇస్ మై ఫేవరెట్. మీరు ఇంకా వేరే చోట్ల తిన్నారేమో, నేను తిన్న ప్లేస్ అన్నిట్లోనే దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ బిర్యానీ. టేస్ట్ చాలా బాగుంటుంది. 10 on 10 సమయం. ఏమైనా క్యూట్గా చేయండి. బాగుంది.